విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. దీక్షల విరమణకు భక్తులు క్యూ కట్టారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు ఇవాళ ప్రారంభమయ్యాయి. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 3 హోమగండాలను దేవాలయం ఈవో కెఎస్ రామారావు అగ్ని ప్రతిష్టాపన చేశారు. తర్వాత భవానీలు తీసుకువచ్చిన నేతి టెంకాయలను హోమగుండాల్లో వేసి దీక్ష విరమణ చేస్తున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. భవానీ దీక్షల నేపథ్యంలో వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు లడ్డూలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రస్తుతం 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని, భవానీ దీక్షలు 2024 యాప్ కూడా ప్రవేశపెట్టామని ఈవో కెఎస్ రామారావు చెప్పారు. యాప్లోనే లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. యాప్లో గిరి ప్రదక్షిణ మ్యాప్ను కూడా సూచిస్తున్నామని చెప్పారు. ఇక అన్ని ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయని, భక్తులందరికీ ఫ్రీ దర్శనం కల్పిస్తున్నామని ఈవో వెల్లడించారు. శ్రీ మాత్రే నమః. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. పవిత్రమైనటువంటి హోమాగ్ని ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరి అర్ధమండల దీక్ష చేసినటువంటి భక్తులు విశేషంగా చాలా దూరం నుంచి నడిచి వచ్చేవాళ్ళు, ఇతర వాహన సౌకర్యంతో వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి వారు అమ్మవారికి ఇరుముడి సమర్పించి ఇరుముడి సమర్పించడానికి ఇక్కడ వస్తారు. వాళ్ళ యొక్క దీక్షను విరమిస్తారు. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ పవిత్ర కార్యక్రమానికి దేవస్థానం, దేవాదాయ శాఖ, అలాగే పోలీసు మరియు రెవెన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర శాఖలతో సంబంధించి అన్ని విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశాము, విశ్రాంతికి వేచి ఉండడానికి. అలాగే స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనానికి 5 క్యూ లైన్లు అన్ని ఉచితంగా ఏర్పాటు చేశాము. తర్వాత ఇరుముడికి ఏర్పాట్లు 3 హోమగుండాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి అన్నింటినీ ఉపయోగిస్తాము. అలాగే అన్నప్రసాదాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లడ్డు ప్రసాదాలు కూడా తగినంతగా ఇవ్వాలని, వాళ్ళు కోరినంత ఇవ్వాలనే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నాము, ఏర్పాట్లను పూర్తి చేసి ఉన్నాము. మరి ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారికి ఏదైనా అనుమానం వస్తే యాప్ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలా అని. ఎవరిని అడగకుండా మరి యాప్ ద్వారా వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకునేలాగా, స్నానఘట్టాలు ఎక్కడున్నాయి, హోమగుండం ఎక్కడుంది, ఆలయానికి దారి ఏది, గిరి ప్రదక్షిణ మార్గం ఏది, ఇలాగా అన్ని కరతలామలకంగా వారికి అన్ని ఒక యాప్లో వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఐటీ ఇంటర్వెన్షన్ అనేటువంటిది భక్తులను ఈజ్ చేయాలనే ఉద్దేశంతో ఈజ్ ఆఫ్ దర్శన్ ఏర్పాటు చేయడానికి భవానీలకు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మరి భవానీ ఈరోజు ఉదయం మా స్థానాచార్యులు, ప్రధానార్చకులు, వైదిక కమిటీ అందరూ కలిసి ఒక గొప్ప సంకల్పాన్ని చేశారు. భవానీ దీక్షదారులు అందరికీ సహకరించి వారి దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఇతర సామాన్య భక్తులందరినీ నేను ప్రార్థిస్తున్నాను. జై దుర్గాజై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 43 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థము సామాన్య పామర భక్తుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఉపాసన చేయాలి. ఆ ఉపాసన మంత్రోక్తమైనటువంటి దీంట్లో చేయలేనప్పుడు అమ్మవారి యొక్క భవానీ నామంతోనే వారికి ముక్తి మోక్షము అని చెప్పని కంచి పరమాచార్య వారైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామివారు ఆదేశానుసారం ఈ భవానీ మండల దీక్షలు 1980-81 సంవత్సరంలో అత్యంత వైభవపేతంగా 9 మంది, ఎందుకంటే అమ్మవారు నవశక్తి స్వరూపం కాబట్టి ఆ రోజు 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మండల దీక్షలు ఇవాళకి 9 లక్షల మంది రాష్ట్ర దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడాను ఇక్కడికి తరలి వస్తున్నారు, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అటువంటి మండల దీక్షలు కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలం ఉంటుంది.
ఎందుకంటే కార్తీక మాసం అనేటటువంటిది శివకేశవ స్వరూపమైన మాసం, భవానీ శంకర మాసం. అటువంటి మాసంలో గనక దీక్ష తీసుకుంటే హిమవంత ఋతువులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అని ఆ రోజు పరమాచార్య వారు ఈ కార్తీక మాసంలోనే ప్రారంభం చేసుకోండి అని చెప్పని, కార్తీక పూర్ణిమ చాలా విశేషమైనటువంటిది కాబట్టి పూర్ణిమ రోజున ప్రారంభం చేసుకుని మండల దీక్ష చేయమని చెప్పని ఆదేశించడం జరిగింది. తద్వారా ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నడుస్తున్నది. ఈ సంవత్సరం ఇవాల్టి రోజున ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఈరోజు అగ్ని ప్రతిష్టాపన, ఇడుముడి కుండాలు సమర్పణకి వస్తామని చెప్పని ఈరోజు అగ్ని ప్రతిష్టాపన చేసి 5 రోజుల పాటు దేవస్థానం వారి శతచండీ హోమ యాగశాలలో శతచండీ హోమం జరుగుతుంది. 25వ తారీఖు 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి.